హాయ్ గాయ్స్, ఈరోజు మేము మునక్కాయ నిల్వ పచ్చడి తయారు చేయే పద్ధతి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే మంచిగా 8 మునక్కాయలు అయితే తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా బిగ్ సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఇలా ఒక క్లాత్తో తుడుచుకోవాలి, తడి లేకుండా. తుడుచుకున్నాక కప్పు కారం, ఉప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఆయిల్, సాల్ట్ అయితే తీసుకోవాలి. పసుపు కూడా తీసుకోవాలి కొద్దిగా. కొంచెం చింతపండు తీసుకొని బాగా ఉడికించుకోవాలి. అదే ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకొని ఫస్ట్ మెంతులు అయితే కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. ఈ మూడు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునే మిశ్రమాన్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా దాంట్లో వేసుకొని బాగా మునక్కాయలను బాగా వేయించుకోవాలి. ఈ పచ్చడి అయితే ఒక నెల వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఒక ముద్ద ఎక్కువనే తింటారు గాయస్. మీరు కూడా ట్రై చేయండి. మా అమ్మగారు అయితే ఈ పచ్చడి అయితే బాగా చేస్తారు, అందుకే తనతోనే చేపిస్తున్నాను. ఇలా గోళ్ళ మునక్కాయలు తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇందాక ఏదైతే ఉడికించుకున్నామో చింతపండు గుజ్జు అయితే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అదే డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక 7-8 ఎల్లిపాయలు, ఇందాక మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి. పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒకసారి చూసుకోవాలి. అయితే బాగా ఉడుకుతుంది. ఇలా గుజ్జు అనేది ఇలా పైకి అనేది తేలాలి. అలా అయితే రెడీ అయినట్టు. చూడండి, చింతపండు అనేది ఇలా పైకి అనేది తేలుతుందో. సో ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్ కారం, ఇందాక మనం రెడీ చేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవు పొడి అది కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు సాల్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా చూసుకొని వేసుకోవాలి గాయస్. ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా అన్నీ మిక్స్ అయిపోవాలి, అన్నీ కలిసిపోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక పక్కకు తీసుకొని పెట్టుకొని ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న మునక్కాయలు కూడా వేసుకోవాలి. ఫైనలీ మునక్కాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక 2 రోజులు అయితే మంచిగా ఊరుతుంది ఆయిల్ అనేది పైకి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.